నిరాశ ఉండకూడదు అనుకోకూడదు. మనం ఏమైనా యాక్సెప్ట్ చేయాలంటే, నా జీవితంలో ఇబ్బంది వస్తుంది, నా జీవితంలో సమస్య వస్తుంది, నా జీవితంలో వేదన వస్తుంది, కానీ అది టెంపరీగానే ఉంటుంది. ఒక కొడుకు అలాగే తండ్రి సడన్ గా కారు ఫెయిల్ అయిపోయి అర్ధరాత్రి నడుచుకుంటా వాళ్ళిద్దరూ ఆ అడవుల గుండా అలా ప్రయాణం చేసి కొంతకాలం ప్రయాణం చేసి ఎక్కడో ఒక ప్లేస్ లో తల దాచుకుని ఆ తర్వాత నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అప్పుడు వాళ్ళ తాత అడుగుతున్నాడంట ఆ చిన్న మనవణ్ణి, ఏంటైనా నీకు చీకటి అంటే చాలా భయం కదా, ఎప్పుడు భయపడేవాడు, అరిసేవాడివి, కేకలు పెట్టేవాడివి, మరి రాత్రి నువ్వు ఆ చీకట్లో నడుస్తున్నప్పుడు నువ్వు అరవలేదా, భయపడలేదా అన్నప్పుడు ఆ మనవడు అన్నాడంట, లేదు అన్నాడంట. ఎందుకంటే మా డాడీ నన్ను గట్టిగా చేత్తో పట్టుకున్నాడని. ఆయనకున్న ధైర్యం ఏంటి, తండ్రి, నా తండ్రి ఉన్నాడు, చీకటి ఉండి నాకేంటి భయం, ఏదైనా సమస్య వస్తే నాకేంటి భయం, ఎందుకంటే ఆయన చూసుకుంటాడన్న ధైర్యంతో ఆ చిన్న బిడ్డ ఉన్నాడు. పిల్లలు, మన జీవితంలో మనకున్న ధైర్యం ఏంటంటే, మనం నమ్ముకున్న దేవుడు, మన తండ్రి, మన ప్రభు, ఆయన మనతో ఉంటాడు, ఆయన మనం నడిపిస్తాడు. అలాంటి విశ్వాసంతో మన జీవితంలో ముందుకు వెళితే దేవుని కార్యక్రమాలు మనం చూడగలం.